ఉక్రెయిన్పై మరోమారు రష్యా భారీ ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. జాపోరిజియాపై కురిపించిన బాంబుల వర్షంలో 13 మంది మృత్యువాత పడ్డారు. 63 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 గైడెడ్ బాంబుల్ని స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రష్యా వేస్తుంది. బాంబు దాడికి పారిశ్రామికవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జాపోరిజియాలో రీజనల్ గవర్నర్ ఇవాన్ ఫెడరోవ్ తెలిపారు. బాంబు దాడిలో స్థానిక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా భారీగా దెబ్బతింది. మొత్తం 27 వాహనాలు ధ్వంసమయ్యాయి. రష్యా వైమానిక దాడిలో 13 మంది మరణించారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. దాడికి సంబంధించిన వీడియోలు జెలెన్స్కీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. బాంబు దాడులకు గురైన వారి మృతదేహాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగి మంటలార్పారు. రష్యా ఉద్దేశపూర్వకంగా జాపోరిజియాపై దాడులు చేస్తోందని ఆరోపించారు. బాంబు దాడిలో డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తెలిపారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, సో ఎలా చూడాలి? వరుసగా ఈ బాంబు దాడులతో అటు ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. ఇంకా ఏం చెప్తున్నారు? ఉక్రెయిన్పై మరోసారి రష్యా విరుచుకుపడింది. వైమానిక దాడులు అయితే గైడెడ్ బాంబులతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ బాంబుల నేపథ్యంలో ఏకంగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటే పరిపాలనా భవనాలు, అలాగే రెసిడెన్షియల్ గృహ సముదాయాలు, వీటన్నిటిపై కూడా బాంబుల వర్షం కురిసింది. ఈ బాంబులతో గైడెడ్ బాంబుల నేపథ్యం, అలాగే వైమానిక దాడుల నేపథ్యంలో అక్కడ పూర్తిగా దాదాపుగా 13 మంది మృత్యువాత పడ్డారు, 63 మంది గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉందని జెలెన్స్కీ కూడా తెలపడం జరిగింది. మరి అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి ఏదైతే జరిగిన విపత్తుకు సంబంధించి, ఏదైతే రష్యా దాడులు, వైమానిక దాడులు, వీటన్నిటికీ సంబంధించి వీడియోలను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ దేశ ప్రెసిడెంట్ అయితే కనుక రష్యా వైఖరిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ చూస్తే కనుక రష్యా ఏకపక్షంగానే వ్యవహరించింది. మరి ఈ విషయంలో రష్యా ఉక్రెయిన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన కోరుతున్నారు. మరి ఇప్పటికీ జరిగినటువంటి పరిణామాలు మొత్తం చూస్తే కనుక ఆసుపత్రుల్లో ఇప్పటికే 63 మంది ఇప్పటికే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి అందరికీ కూడా త్వరగా కోలుకోవాలని జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ దాడులు జరిగినటువంటి క్రమాన్ని చూస్తే ఈ తెల్లవారుజామున జరిగినటువంటి వైమానిక దాడులు, అలాగే 2 గైడెడ్ బాంబులు భీకరంగా విరుచుకుపడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా భీతిల్లే విధంగా జరిగింది. అయితే కనుక ఏకంగా గృహ సముదాయాలపై కూడా ఈ బాంబు దాడులు జరిగిన నేపథ్యంలో అక్కడ ఏకంగా పౌరులే ఎక్కువగా మృత్యువాత పడినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా కొన్ని గృహ సముదాయాల సమీపంలో నిలిపి ఉన్నటువంటి వాహనాలు కూడా దాదాపుగా 27 వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. బాంబు దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా శవాల గుట్టలు కూడా రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి పోస్టులో ఆ వీడియోల రూపంలో ఆ దేశ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా జాపోరిజియో ప్రాంతంలో ఉక్రెయిన్కి సంబంధించిన కీలక స్థావరంగా చెప్పుకునే జాపోరిజియో ప్రాంతం, మరి ఆ ప్రాంతంలో కీలకంగా ఉండేటువంటి పరిపాలనా భవనాలు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, వీటితో పాటుగా పారిశ్రామిక ఓడలు, కీలకమైనటువంటి చాలామంది సెలబ్రిటీలు నివసించే ఈ గృహ సముదాయాలు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈసారి రష్యా తమ ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకున్నటువంటి ప్రాంతం జాపోరిజియో. మరి ఈ ప్రాంతంలో జరిగినటువంటి విపత్తు ఘోర దాడుల గురించి అక్కడ ఆ ప్రాంతం జాపోరిజియో రీజియన్కి సంబంధించిన గవర్నర్ కూడా దీన్ని రూఢీ చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఇప్పటికే ఆసుపత్రుల వద్ద ఏదైతే బాధితులు, అలాగే ఈ క్షతగాత్రులందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం ఓవైపు చూస్తే పరిస్థితి ఏదైతే అత్యవసర పరిస్థితి అయితే కనుక ఆయా ప్రాంతాల్లో జెలెన్స్కీ ప్రకటించారు. నిత్యం సైరన్ల మోత మోగుతోంది. ఎవరు కూడా
అనవసరంగా బయటికి రావద్దు అనేటటువంటి అటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద ఏది ఏమైనా రష్యా ఈసారి ప్రధాన లక్ష్యాలపైనే గురిపెట్టింది. గురిపెట్టడమే కాదు, జాపోరిజియోకి సంబంధించినటువంటి ప్రధాన మూలాలుగా చెప్పుకునేటువంటి స్థావరాలు, అలాగే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పరిపాలనా భవనాలు, వీటిపైనే ముందు టార్గెట్ పెట్టింది. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా దాడి జరిగిన మాట వాస్తవమే, మరణించిన మాట వాస్తవమే, కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైనటువంటివి అన్నీ కూడా వాస్తవాలే. మరి వీటన్నిటికి సంబంధించి సహాయక చర్యలు కూడా ముమ్మరంగా జరుపుతున్నామనేటటువంటిది. ఫైర్ ఇంజిన్లు, అలాగే ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. మరి దీనికి అంతటికీ కూడా రష్యా మూల్యం చెల్లించుకోక తప్పదనేటటువంటి హెచ్చరికలు కూడా జెలెన్స్కీ విడుదల చేశారు. మరి ఇందుకు సంబంధించి ఈ రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించిన వీడియోలను జెలెన్స్కీ విడుదల చేశారు. ఇవన్నీ కూడా ప్రపంచం దృష్టిలో పెట్టి రష్యా ఈ విధంగా దాడులకు పాల్పడింది అనేటటువంటిది తాను ప్రపంచ వేదికపైనే చూపిస్తాను అనే విధంగా జెలెన్స్కీ వ్యవహరించారు. మరి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో జెలెన్స్కీ కూడా ఒక హెచ్చరికలు జారీ చేశారు. అవి ఏంటంటే రష్యా ప్రధానంగా తమ నుంచి హెచ్చరికలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటిది కూడా జెలెన్స్కీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు ఒకెత్తు, తాజాగా గైడెడ్ బాంబులతో రష్యా ఉక్రెయిన్పై చేసినటువంటి దాడులు మరో ఎత్తుగా ఇప్పుడు తాజా పరిణామాలు చెప్పుకోవడం జరుగుతోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.